మీడియా ఈరోజు మన ఎస్ కులశేఖర్ ఏఐటీయూసీ పార్టీలో ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు వారితో ముఖాముఖి మీ రిపోర్టర్ మధు. సార్ మీ పేరు? నా పేరు ఎస్ కులశేఖర్. మా సొంత ఊరు పెద్దపేట పంచాయతీ మిద్దపల్లి గ్రామం. మీరు ఎక్కడ చదువుకున్నారు, ఏ విధంగా ఇది విషయాలు మా మీడియా ద్వారా తెలుపండి. మా సొంత ఊరు మిద్దపల్లె. మా ఊరు 1 నుంచి 5 వరకు మా ఊర్లో స్కూల్ ఉంది. మా ముందరకు చదవాలంటే 5, 6 అట్లా ముందర పోవాలంటే మా ఊరు నుంచి డోన్కి లేకుంటే ట్యాబ్లకి బస్సు సౌకర్యం లేదు, ఆటోలు కూడా లేదు పరిస్థితి. అందుకే అట్లా పోవాలంటే చదవాలంటే ట్యాబ్లకి పోవాల్సిన అవసరం వస్తుంది. అప్పుడు ఇంకా ఆ హాస్టల్లో సీట్ రావాలంటే చాలా కష్టం ఉంది. అప్పుడు మా నాన్న మిద్దపల్లికి సంబంధించి సిపిఐ సెక్రటరీగా పనిచేస్తుంటూ ఆ ప్లాన్లో పనిచేస్తున్నాడు. అక్కడ ఉన్న డోన్లో ఉన్న లీడర్ని అడిగితే అప్పుడు ఏఐసిఎఫ్లో రంగనాయుడు అన్న పనిచేస్తున్నాడు. అక్కడ సార్తో మాట్లాడి ఆ హాస్టల్లో సీటు వచ్చింది. అక్కడ నుంచి 6 రోజుల నుంచి 10 వరకు అక్కడే జరగడం జరిగింది. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు మీకు సొంత గ్రామం మిద్దపల్లి గ్రామంలో చేసినారు. తర్వాత ప్యాపిల్లో మీరు 10th వరకు చేసినారు. తర్వాత ఇంటర్ వచ్చేసి ఎక్కడ చేసినారు, మరి ఏఎస్ఎఫ్ అనే సంస్థలకి మీరు ఎందుకు వచ్చినారు అన్న విషయాలను తెలియదు. 10 అయిపోయినాక కాలేజీ డోన్ కళాశాల గవర్నమెంట్ కళాశాలకి రావడం జరిగింది. ఇంటర్ చదివేటప్పుడు ఇంకా ప్రధానంగా మా పార్టీ సిపిఐ పార్టీ, దాంతో పాటు నాకు చదవడానికి హాస్టల్ రావడానికి కారణం ఏఎస్ఎఫే. ఇంకా ఆడ కాలేజీలో ప్రధానంగా పల్లెల్లో వచ్చే వాళ్ళకి అన్నం తినడం కూడా చాలా ఇళ్ళతో చాలా ఇబ్బంది పడేవాళ్ళం. అందుకే అప్పుడు ఏఐసిఎఫ్లో రైమోహన్ అన్న ఉన్నాడు. ఆ టైంలో ఏఐసిఎఫ్ అంతా కలిసి ఇంకా ప్రతిరోజు నిళ్ళ కోసం పోరాడడం లాస్ట్కి అప్పుడు నిల్లు వచ్చిన తర్వాత ఏఐసిఎఫ్లో మీటింగ్ జరిగింది. అప్పుడు ఇక్కడ ఏఐసిఎఫ్ ఫస్ట్ కాలేజీ సెక్రటరీగా పనిచేసిన సంవత్సరం. తర్వాత ఇంకా సంవత్సరం అయిపోయినాక డోన్లో ఆఫీసులో ఏఐసిఎఫ్ కార్యదర్శిగా ఇవ్వడం జరిగింది. అప్పుడు మా పార్టీ సెక్రటరీగా రాధాకృష్ణ ఉన్నాడు. ఆయన కూడా మాకు చాలా ఉపయోగపడినాడు, ముందర నడిపినాడు. ఆయనతో పాటు ఏఐసిఎఫ్ ఇన్ఛార్జిగా సుంకయ్యన్న ఉండేవాళ్ళు. మీరు అయితే ఏఎస్ఎఫ్లో మీరు పోయిన తర్వాత విద్యార్థుల కోసం ఎటువంటి నీళ్ళ కోసం మాత్రం పోరాడారు. ఇండ్లు, హాస్టల్ సీట్లు ఇటువంటి మీద మీరు పోరాటం చేసినారు. తర్వాత ఏఐవైఎఫ్లోకి పోయినారని వినికిడి, మరి అది ఎంతవరకు వాస్తవం, పోయినారా లేదా అన్న విషయం ఖచ్చితంగా ఏఐసిఎఫ్లో బాగా జిల్లా స్థాయికి పనిచేసాం. ఇంకా ఉమ్మడి తెలంగాణ, ఆంధ్ర ఉన్నప్పుడు అంతవరకు కలిసి పనిచేసాం. తర్వాత వైఎఫ్లో రావడం ఇక్కడ చాలామంది విద్యార్థులు పెద్ద ఉద్యోగం కావాలని చాలా ఉపవాసం ఉండి చదివినారు. అయినా మామూలుగా ఏ పార్టీ ఉన్నా ఎన్నికలప్పుడు వస్తారు. చదువుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరు ఉద్యోగం ఇస్తారని మాట చెప్తారు. తర్వాత అక్కడ కనపడరు. చాలామంది చదువుకున్న వాళ్ళు చాలా ఓట్లు పట్టుకొని తిరుగుతున్న పరిస్థితి. అప్పుడు ఆడ మాట్లాడాలన్నా కొట్టాలన్నా ఉద్యోగాలు కావాలన్నా ఒక వైఎఫ్ఏ కారణం. ఇంకా అప్పుడు ఆ జెండా కొట్టుకొని ముందరు పోవడం జరిగింది. చాలామంది ఉద్యోగాల కోసం కొట్టాడడం జరిగింది. అప్పుడు చాలామంది ఉద్యోగాలు రావడం జరిగింది. ఏఐవైఎఫ్లో విద్యార్థుల ఉద్యోగాల కోసం మీరు పోరాడినారు. మరి తర్వాత సిపిఐ పార్టీలోకి వచ్చినారు. సిపిఐ పార్టీలో మీ క్యాడర్ ఏమి, మీరు ఏం చేసినారు? ఇంకా ఫస్ట్ నుంచి మా నాన్న తరం నుంచి సిపిఐ పార్టీ
ఫస్ట్ మా నాన్న కాటి నుంచి సిపిఐలో ఉన్నాం. ఆ నుంచి ఏఐసిఎఫ్, వైఎఫ్, లాస్ట్కి పార్టీలో రావడం జరిగింది. పార్టీ కూడా ఇంకా ఎవరైతే బాగుంటుంది, ఎవరైతే ముందు పోతాడు, అది ఎవరైతే కొట్లాడతారో గట్టిగా నిలబడతారని పార్టీ బాగా ఆలోచించి నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భం వాళ్ళకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా రైతులకు సంబంధించి చాలా కొట్లాడడం, ఇంకా ప్రతి పొలానికి ప్రతి పంటకి రేటు కావాలని ప్రతి ధర్నాలో పాల్గొన్నాం. మరి ఇక్కడ రుద్రాక్ష గుట్ట దగ్గర మీ హయాంలోనే ఇళ్ల పట్టాలు పంచినారు. మరి అక్కడ హాస్పిటల్, కాలేజీ వచ్చినాయి. మరి ఇళ్ల పట్టాల విషయం మీరేం చెప్పినారు అన్న విషయాలు అదైతే వాస్తవన. అప్పుడు చాలా మంది మామూలుగా 500 జనాలు ఇండ్లు లేని పేదలు చాలా మంది ఎర్ర జెండా పట్టుకొని ఆడ ఎవరైతే ఎట్లా ఇల్లు కట్టాలో అంత పార్టీ చేసింది. లాస్ట్కి ఇంకా ఆ పార్టీ పోతే ఈ పార్టీ అధికారం నేను ఇస్తాం మేము ఇస్తామని హామీలకి వాళ్ళకి నమ్మక రైట్ పార్టీ వేయించింది. లాస్ట్కి ఇక్కడున్న ఉగ్గన మినిస్టర్ ఉన్నాడు, ఇంకా మీరు కొట్లాడుతూనే మంచిదే, మీ ఆఫీసు కోసం కాదు పేదల కోసం కొట్లాడుతున్నారు. అది దాంతోపాటు చాలా మంది ఇప్పుడు హాస్పిటల్ ఉంది, అక్కడ రావాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. లేక చిన్న జరిగిన కర్నూలు పంపించే పరిస్థితి ఉంది. అందుకే ఇక్కడ ఆడ హాస్పిటల్ పెద్దగా హాస్పిటల్ కట్టదని చెప్పాడు తను. తర్వాత అక్కడ పక్కన ఉన్న కాలేజీ కట్టినారు, కట్టాలని హామీ ఇచ్చాడు. దాంతోపాటు మా పార్టీ వాళ్ళంతా అక్కడున్న ఇండ్లు లేని వాళ్ళకి ప్రతి ఒక్కరికి చెప్పారు. ఇక్కడ మన కోసం, మన పిల్లల కోసం, హాస్టలు పిల్లల కోసం ఉపయోగపడుతుంది. మనం పెద్ద మనసులు చేసుకొని ముందరకు పోతాం. అది కాకుండా పక్కన ఇస్తారని అంటున్నాడు, మన కోసం కాదు పక్కన చెప్పారు. పక్కన స్థలం కూడా ఇచ్చారు. మళ్ళా అది వైఎస్ఆర్ అప్పుడు ఇచ్చారు, తర్వాత ఇంకా టీడీపీ వచ్చింది, అది జరుగుతూ ఉంది. అంటే మీరు హయాంలో ఇంకా ఇళ్ల పట్టాలు 500 మంది ఇళ్ల పట్టాలు ఇవ్వలేదు, అంటే అది ఇచ్చే టైం ప్రభుత్వం మారుతుంది. సరే, అన్ఎక్స్పెక్టెడ్ గా మీకు ప్రమాదం జరిగిందని కొంతమంది అనుకుంటున్నారు, అది నిజమా అబద్ధమా? నిర్దేశపూర్వకంగా చేశారని కొంతమంది, లేదు అన్ఎక్స్పెక్టెడ్ గా ప్రమాదం జరిగిందని కొంతమంది. మరి మీకు ఏ విధంగా జరిగింది, అది ఎందుకు జరిగింది అన్న విషయాన్ని మనకి తెలియజేయగలరా? ఆ రోజు యాక్సిడెంట్ జరగడం వాస్తవమే, కానీ మనకి నా టైం బాగాలేదు అనుకున్నాను. మీ టైం బాగాలేక ప్రమాదం జరిగింది. మరి మీరు ప్రమాదం జరిగినప్పుడు ఎన్ని నెలలు ట్రీట్మెంట్లో ఉన్నారు, మళ్ళీ ఇక్కడికి ఎప్పుడు వచ్చినారు, మరి ఎందుకు మళ్ళీ మిమ్మల్ని పూర్తిగా ఎన్నిక చేసుకున్నారు? యాక్సిడెంట్ అయినాక ఒక 2 సంవత్సరాలు ఇంటికాడ ఉన్నాం, కానీ ఇంటికాడికి ఆఫీస్ కాడ వచ్చిపోతాం. ఇంకా చాలా మంది మన పార్టీ వాళ్ళు ఆలోచించి ఇంకా ఇక్కడ ఉంటాడు, ఇంకా దూరం కాకుండా ఇక్కడ ఏది కరెక్ట్ అని ఆలోచించి ఇప్పుడు ఏఐటిసి ఏకగ్రీవంగా ఎన్నికైనారు. కార్మికులకి, కర్షకులకి మీరు నాయకత్వం వహించాలి. మరి వారు అన్యాయం చేసినా, న్యాయం చేసినా, వాళ్ళ గిట్టుబాటు లేకపోయినా, వాళ్ళ కూలీలు ఎట్లా, ఏం పరిస్థితి అన్న విషయాలకు మీకు అవగాహన ఉందా, మీకు లేదా అనేది మా విషయం. ముందు అంటే మా ఏఐటీసీ కానీ మా నాయకులు కానీ అన్యాయం ఉండదు. ఎప్పుడైనా కానీ కార్మికుల కోసం, వాళ్ళకి ఇచ్చిన హామీల కోసం ముందరకు పోతాం, కానీ అన్యాయం కానీ జరగకపోవడు. అంటే మనకి ఎట్లా పరిచయం అంటే, నేను ఏఐ చెప్పున్నప్పుడు మా పార్టీ వాళ్ళప్పుడు ఏఐ చెప్పున్నప్పుడు వాళ్ళ కార్మికుల పిల్లల కోసం నేను ముందర పోతాం. తర్వాత పార్టీ లీడర్గా అయినాక వాళ్ళ కోసం మనం ఫస్ట్ నుంచి వాళ్ళతో సంబంధం ఉన్నాయి, వాళ్ళతో మంచి సంబంధం ఉన్నాయి. వాళ్ళకి ఏదైతే ఇచ్చినారో ఇప్పుడున్న పార్టీ అధికారంలో ఉన్న పార్టీ ఏదైతే కార్మికులకు, కర్షకులకు
అంగన్వాడికి మిగతా వాళ్ళు టీఈసీలో మీరు ఏకగ్రీవంగా ఎన్నికైనారు. మీ మీద నమ్మకంతో ఈ పార్టీ మీకు బాధ్యత అనేది అప్పచెప్పింది. మరి కార్మికులకి కర్షకులకి మీరు ఏ విధంగా న్యాయం చేస్తారన్న విషయాలని మా ఛానల్ ద్వారా మీకు తెలుసు. ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో మా ముందుగా సిపిఐ రైతుల కోసం అంతా ఇంకా పార్టీ ఎలాగైనా పుట్టినదే కార్మికుల కోసం పుట్టింది. దాంట్లో ముందు పుట్టింది ఏఐటీయూసీ పార్టీ సంఘం. ఇంకా ఖచ్చితంగా ఎవరైతే కార్మికులు ఉన్నారో మన ఏఐటీయూసీలో ఉన్న సంఘాలు 25 సంఘాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఇప్పుడున్న ముఖ్యమంత్రి చాలా హామీలు ఇచ్చినారు. అట్లా చేస్తా ఇస్తా చేస్తా మీరు బతుకులు బాస్తా అని చాలా మంది హామీ ఇచ్చారు. ఇప్పుడు అక్కడ కూడా తీర్చలేదు. దానికోసం ముందుండి ఇంకా వాళ్ళకి ఏదైతే హామీ ఇచ్చారో వాళ్ళకి వచ్చే వరకు కొట్లాడతాం, మైట్ చేస్తాం. ఇంకా ముందర నడిపిద్దామని ఉన్నాం. విధానం కదా మన ఎస్ కులశేఖర్ ఏఐటీయూసీ పార్టీలో ఏఐటీయూసీ ఖచ్చితంగా కార్మికుల కోసం కష్ట కోసం ఖచ్చితంగా ముందు పోరాడతాం. మా పార్టీ వాళ్ళు సిపిఐ వాళ్ళు ఏఐటీయూసీ వాళ్ళు నాకు ఇచ్చిన పోస్ట్కి ఇక్కడ కూడా తగ్గకుండా కార్మికులకి అంతా ఏకం చేసి ఎవరైతే హామీ ఇచ్చారో వాళ్ళకి అమలయ్యేందుకు పోరాడతాం. మాకు పోరాడడం ఏంటంటే మాకున్న ధైర్యం ముందు ఒక ఎర్ర జెండా ఉంది. దానికి ఏమైనా సిద్ధం నడిపించేది ఎర్ర జెండా, ధైర్యం అదే ఇచ్చేది. ఏఐటీయూసీ ఎర్ర జెండా ఖచ్చితంగా నడిపిస్తుంది. మనకి చేదోళ్ళకి ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళకి అంతా కష్టం నష్టం చేసే వరకు ఎర్ర జెండా ముందర నడిపించి ముందర పోతాం. అంతవరకు వాళ్ళకి అన్నం ఉంటాం. వాళ్ళకు కూడా హామీ ఇస్తాం. ప్రతి ఒక్కరు ఎవరైతే అధికారంలో వచ్చిన వాళ్ళు ఏవైతే అన్నారో అంతా వచ్చే వరకు మీ అంట నడుస్తాం. అది వచ్చే వరకు పోరాడతాం. మన ఎస్ కులశేఖర్ ఏఐటీయూసీ పార్టీలో నాకు ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తాను. ఇంతవరకు ఏఎస్ఎఫ్, ఏఎంవైఎఫ్, సిపిఐ అని ఇలా 10 విధాలుగా 10 పార్టీలో అందరికీ న్యాయం చేస్తూ ఉన్నాను. ఈ పార్టీలో కూడా మేము ప్రజలకి న్యాయం చేస్తామని వాళ్ళు అన్నారు. మరి చూస్తూనే ఉండండి క్యూ మీడియా ఛానల్. మీ రిపోర్టర్ మధు.